హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ అయితే మనము కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్తుంటాం కదండి. అప్పుడైతే ముందుగానే ఎలా ప్లాన్ చేసుకుంటే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్విక్గా పూజ అయితే ఫినిష్ చేసుకోవచ్చు అనేది చెబుతున్నాను. మనమైతే బిఫోర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ వస్తువులు మర్చిపోకుండా ఆర్గనైజ్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నాను. ఇలా చేసుకుంటే గిన మనకి ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఏది కూడా మనం మర్చిపోమన్నమాట. ఇది బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఫస్ట్ అయితే పువ్వులు తీసుకోవాలి, అలాగే ఒక్కలు, మ్యాచ్ బాక్స్ ఒకటి, కర్పూరం బిల్లులు, అలా మనం ఉసిరి దీపాలు పెడతాం కాబట్టి ఉసిరికాయలను కూడా తీసుకోండి. తర్వాత మనము నైవేద్యంగా పెట్టడానికి బనానాస్ కూడా తీసుకోండి, లేకపోతే మీరు ఏదైనా ప్రిపేర్ చేస్తే అదైనా తీసుకోవచ్చు. పసుపు కుంకుమ కంపల్సరీ కదా, అది కూడా తీసుకోండి. అలాగే మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ని కూడా కంపల్సరీ పెట్టుకోండి. తర్వాత ఒక టెంకాయనైతే తీసుకోండి, అలాగే కొన్ని అగరబత్తుల్ని కూడా పెట్టుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్లో ఆర్గనైజ్ చేసుకోండి. చిన్న చిన్న బాక్సెస్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. తర్వాత తమలపాకులు కూడా తీసుకోండి. తమలపాకులు తీసుకున్న తర్వాత మనము దీపాలు పెట్టడానికి ముఖ్యంగా 365 విక్స్ తీసుకుంటాం కదా, దాన్ని కూడా తీసుకోండి. అలాగే దీపం పెట్టడానికి దీపం ప్రమిదలను కూడా తీసుకోండి. ఇవైతే కొత్తవి తీసుకోవాలండి. ఇవన్నీ మనకి ముఖ్యంగా కావాలి. అలాగే దీంతో పాటు అక్షంతలు కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అక్షంతల్ని ఒక చిన్న బాక్స్లోకి వేసి పెట్టుకోండి. తర్వాత ముగ్గు వేయడానికి బియ్య పిండిని ప్రిపేర్ చేసి బియ్య పిండిని తీసుకోండి. అలాగే పూలను కూడా తీసుకోవాలండి. ఇవన్నీ మనకి ముఖ్యంగా కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. మనము టెంపుల్కి వెళ్ళేదానికంటే ముందుగానే ఇవన్నీ ఒక బ్యాగ్లో అయితే ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోతుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనము క్విక్గా పూజ అన్నది ఫినిష్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఏది మర్చిపోం కూడా. ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. తర్వాత మనము దీపాలు పెడతాము కదా, మీరు నైట్ పొద్దున్నే పెట్టేటట్లుంటే పోయి నైట్కి మనం తీసుకున్న విక్స్ని అయితే ఇలా ఆయిల్లో నానబెట్టుకోండి. సాయంత్రం వెళ్ళేటట్లుంటే మార్నింగ్ ఇలా ఆయిల్లో ఇలా నానబెట్టుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. నేనైతే జస్ట్ ఈ స్టీల్ బౌల్లో అయితే జస్ట్ నానబెట్టుకుంటున్నాను అంతే అండి, ఆయిల్ వేసి. మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము తీసుకున్నాము కదా మట్టి ప్రమిదలతో, అందులో మనము దీపాలు వెలిగించాలన్నమాట. ఇలా ఫుల్ ఆ ఒక ఒత్తులన్నీ మునిగేంత వరకు ఆయిల్ని పోసి ఇలా నానబెట్టుకుంటే బాగా నానుతాయి. తర్వాత ఆ దీపాలు అన్నది కూడా బాగా వెలుగుతాయండి. చూస్తున్నారు కదా, ఇలా నానబెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత మనం ఉసిరి దీపాలు పెట్టుకోవడానికి ఉసిరికాయలు అయితే తీసుకున్నాం కదా, ఉసిరికాయలు అయితే మనకి సరిగ్గా నిలబడవు కాబట్టి ఇలా చాకు తీసుకొని ఆ పైన బక్క వచ్చేసి కొంచెం ఒక గుండ ఒత్తి నిలబడేంత వరకు కొంచెం అలా చెక్కుకోండి. ఇలా అన్నమాట, రౌండ్గా కొంచెం లోతుగా అన్నమాట. మరి డీప్గా అయితే ఏం అవసరం లేదండి, కొంచెం పైనగా అలా నిలబడితే సరిపోతుంది అంతే. చూస్తున్నారు కదా, మీరు ఇలా అయితే చెక్కుకోండి. మీరు ఎన్ని ఉసిరికాయలు పెట్టాలనుకుంటే అన్ని ఉసిరికాయలకైతే. తర్వాత మనము చెక్కుకున్న ఉసిరికాయలకైతే పసుపు కుంకుమ బొట్లను అయితే పెట్టుకోండి. ఒక 5 బొట్లు పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ ఉసిరి దీపం ఎలా పెట్టాలన్నది కూడా నేను సపరేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఛానల్లో చెక్ చేయండి, వాచ్ చేయండి, బిగినర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. చూస్తారు కదా, మనం తీసుకున్న ప్రతి ఒక్క ఉసిరికాయ కూడా ఇలాగే బొట్లు పెట్టుకోండి ఇంటి దగ్గరే.
ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి టైం అనేది సేవ్ అవుతుంది. తర్వాత మనము బియ్యం పిండితో ఇలా ముగ్గునైతే వేసుకోవాలండి. కింద పాటు పసుపుతో అలా వాటర్ వేసి చేసుకున్న తర్వాత మనం ముగ్గును వేసుకొని ఇలా తమలపాకులు వేసుకొని అందు మీద మనం తీసుకున్న దీపాలు అయితే పెట్టాలండి. చూస్తున్నారు కదా, ఉసిరికాయల మీద నేను గుండొత్తు అన్నది పెట్టానన్నమాట. సో ఇలాగ ఈజీగా క్విక్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన పూజ అనేది ఫినిష్ కావాలంటే ఇలా ఐటమ్స్ అన్నీ మీరు ముందుగానే ఏది మర్చిపోకుండా ఆర్గనైజ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పూజ అనేది క్విక్గా, ఈజీగా అండ్ పీస్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఫినిష్ అవుతుందండి. తప్పకుండా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకోండి. చాలా హ్యాపీగా మీ పూజ అనేది ఫినిష్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.